హాయ్. హలో. మరో కొత్త కథతో మీ ముందుకు వచ్చేసాం. స్వప్న అక్షయవర్షిణి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ స్వప్న వర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. కొత్త కథ ఏం చెప్పను? ఏదైనా మంచి దానిమ్మకాయ కథ చెప్పనా? దానిమ్మ పండు కథ. వింత దానిమ్మ పండు కథ. ఒక ఊళ్ళో ఒక రాజావారు ఉంటారు. రాజారాణి ఒక కుమార్తె, వాళ్ళ ఫ్యామిలీ. రాకుమార్తెకి ఒక జబ్బు చేసింది. ఏంటనేది పసిగట్టలేకపోతారు. ఎన్నో వైద్యాలు చేశారు. కానీ ఒక రాజస్థానంలో ఉండే వైద్యుడు ఉంటారు కదా, ఆ వైద్యుడు గారు వింత దానిమ్మ పండుని తీసుకురండి, మాయా రోగం ఏదో వచ్చేసింది, దానిమ్మకాయని మంత్రించి ఆ దానిమ్మ పళ్ళు పెట్టిస్తే అమ్మాయికి కుదురుపడిద్ది రోగం అని చెప్తాడు. ఆయనకి తెలిసిన వైద్యం అదే అన్నమాట. ఇక ఎన్ని వైద్యం చేసినా కుదరట్లేదు, ఎన్ని రకాలైనా అని ఈ దానిమ్మ పళ్ళ వైద్యం చెప్తాడు. సరే, ఎక్కడా లేని వింత దానిమ్మకాయ కావాలి, అంత దానిమ్మకాయ కావాలి. పప్పులు పెద్ద పెద్దగా ఉండాలి. అది అందరి ఇళ్లలో మంచిగా ఉండదు. ఇప్పుడు మన ఇంట్లో కూడా దానిమ్మ చెట్టు ఉండేది ఊళ్ళో. చిన్న చిన్న గింజలు ఉండేవి, నువ్వు తినేదానివి కాదు. మేలు రకం కాదనమాట. అది మేలు రకమైన దానిమ్మకాయ కావాలి. దప్ప పండు లాంటి అంత సైజు ఆ ఊళ్ళో ఎక్కడా లేదు. రాజ్యం అంతా తెప్పిస్తానికి చూశారు. అది కానీ పని చేయకపోతే ఖైదు చేసేస్తాను అంటాడు, లేకపోతే దెబ్బలు కొట్టి వదిలేస్తాను అంటాడు. ఇక ఆ టైంకి ఆయనకి ఏమనిపిస్తే అది. అమ్మాయికి కుదురు పడాలి. ఆ టైంలో కనుక అమ్మాయికి కుదురు పడిపోతే ఏమైనా చేసేస్తాను, ఇక జీవితం ఏదైనా వేస్తా, చంపైనైనా చంపేస్తా, పిచ్చి దెబ్బలు కొట్టైనా వదులుతా అంటాడు. సరే, ఇలా జరుగుతూ ఉంటే వెళ్ళినాడు వెళ్ళినట్టు దెబ్బలు తిని వస్తున్నారు బయటికి. మరి ఆ దానిమ్మకాయలు నచ్చట్లేదు. అది చూస్తేనే బాగోకపోతే ఇంకా మంత్రించి ఏం పెడతారు రాకుమార్తెకి? రాకుమార్తె ఏమో ఇంకా సిక్ అయిపోతా ఉంది. ఇది ఇట్లా ఉండగా ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు ఊళ్ళో. కిరాణా కొట్టు వ్యాపారం అనమాట, సరుకులు. ఒక ఏమంటారు, కౌంటర్డ్ కొట్టు. కౌంటర్డ్కి 3 కొడుకులు. ఆ ఊరు కౌంట్లో 3 కొడుకు. ఆయన కిరాణా షాపు. ఆ కౌంట్ ఆయనకి 3 కొడుకులు కదా. ఫస్ట్ ఇద్దరు కూడా అబద్ధాలు కోర్లు, అచ్చం అబద్ధాలే అన్నీ. 3వ వాడు మాత్రం చక్కగా నిజాయితీగా మంచితనంగా ఉంటాడు. ఊళ్ళో మంచి పేరు ఉంటుంది. ఫస్ట్ ఇద్దరు తండ్రి సరైనళ్ళు కాదని ఊరంతా ప్రచారం. 3వ కొడుకు మాత్రం నిజాలు చెప్తాడు, తనకి తెలిసిన సహాయం చేస్తాడు ఎవరికైనా. ఇక అబద్ధాలు చెప్పే పరిస్థితి వస్తే మాత్రం నోరెత్తడు. అబద్ధం మొగోళ్ళలాగా ఉంటాడు కానీ నోటికొచ్చిన అబద్ధాలు మాత్రం చెప్పడు. మొగోళ్ళలాగానే ఉంటాడు కానీ. ఇలా జరుగుతూ ఉండగా చాటింపు ఊరికి కూడా వచ్చింది. రాకుమార్తెకి దానిమ్మకాయ తీసుకుని వస్తే రాకుమార్తెకి తగ్గిద్ది. మంత్రించిన దానిమ్మ పండు పెట్టాలి, మేలు రకమైన దానిమ్మ పండు కావాలి, దెబ్బ పండు అంత సైజు ఉండాలి, అది పెద్ద పప్పు ఉండాలి లోపల గింజ అని చాటింపు వేయిస్తారు ఊరికి కూడా. ఇక వ్యాపారికి దుర్బుద్ధి కదా, సంపాదించేసుకోవాలి, గిఫ్ట్ తెచ్చేసుకోవాలి. ఇక తగ్గిద్దా తగదా రాకుమార్తెకి? తగ్గకపోతే ఇట్లా శిక్షలు ఉంటాయి అన్నది మర్చిపోయి వెళ్ళిపోదాం, మన ఇంట్లో దానిమ్మ చెట్టు ఉందిగా పుచ్చుకొని వెళ్ళిపోదామని పెద్దోడిని పంపిస్తాడు. పెద్దోడు 2 కాయలు పట్టుకొని 2 దానిమ్మకాయలు పట్టుకొని దారిలో వెళ్తా ఉండగా ఒక భిక్షగాడు ఎదురొస్తూ ఉంటాడు. ఇతను పోతా ఉంటుంటే, ఏముందయ్యా సంచిలో అంటాడు. వీడు అబద్ధాలు కోరు కదా, ఫస్ట్ వాడు 2వ వాడు కౌంటాడు పిల్లలు. దానిమ్మకాయ అంటే మళ్ళీ ఇవ్వమంటాడేమో తినటానికి అని చెప్పి, కప్పలు ఉన్నాయి వేరే ఊరు వెళ్తున్నా, కప్పలను తీసుకొని అంటాడు. చైనా జపాన్ వాళ్ళు అలాంటి కప్పలేగా తింటారు మరి. బజార్లో సంతలో పోసుకొని వీడియో కూడా చూసావు ఒకటి. కప్పలేగా తింటారు మరి వాళ్ళు, కప్ప మొహాలు. సరే, అయితే అబద్ధం చెప్పాడుగా, సరేనయ్యా మంచి జరిగిద్దిలే నీకు అని చెప్పి వెళ్ళిపోతాడు. కప్పలని అబద్ధం చెప్పాడు. సరే, వెళ్ళాక రాకుమార్తెను కూర్చోబెట్టారు. దానిమ్మకాయలు బయటిది అని జ్యోతిష్యుడు మంత్రగాడు అందరూ కూర్చున్నారు. రాజుగారేమో సింహాసనం ఆసనించి సింహాసనం మీద కూర్చొని ఆసనమే కూర్చున్నాడు. సరే, కాయ దీయమంటే కప్పలు ఎగిరిపడ్డాయి. అబద్ధం చెప్పాడు, భిక్షగాడు అనుకొని అబద్ధం చెప్పాడు, అతను మాయగాడు. కప్పలని చెప్పేసరికి కప్పలే అయిపోయినాయి. ఆ కప్పలు రాణి మీద పడేసరికి ఉన్నదల్లే ఇంకా కింద పడిపోయి
ఇంకా పడిపోయింది అనమాట. కళ్ళు తిరిగి సొమసీలు పడిపోద్ది. ఇప్పుడు దాకా కళ్ళు తెరిసే చూసింది. ఈ కప్పలు పడేసరికి కళ్ళు మూతలు పడిపోయి బయలుగా అమ్మా ఇంకా అంతే సంగతులు ఆయన పిచ్చి కొట్టి జైల్లో వేశారు. 3 రోజులు జైల్లో వేసి 4వ రోజు ఇడిచిపెట్టాడు. మరి వీడు కావాలని చేయలేదు కదా, కావాలని ఎవరో కప్పలు తీసుకురారు. రాజుగారి దగ్గరికి తయారు కదా, క్షమించి దెబ్బలు కొట్టి వదిలేశారు. అయితే ఇంటికి ఈడ్చుకుంటూ వెళ్ళాడు. 5వ రోజుకి వెళ్ళాడు. మరి ఊరి నుంచి రాజ్యానికి వెళ్ళాలిగా. ఇక్కడ 3 రోజులు జైల్లో పడి దెబ్బలు తిన్నాడు. 4వ రోజు బయటకు వచ్చాడు. 5వ రోజుకి ఇంటికి వెళ్ళాడు. ఈడ్చుకుంటా వెళ్ళి కూర్చున్నాడు. ఏం జరిగిందో చెప్పలా. అది పని చేయలేదు, నన్ను కొట్టి పంపించారు. కప్పల మాట చెప్పలా, ఇంకా పురుగు పోయిద్దని. అబద్ధాలు కోరు కదా, జరిగినట్టు చెప్పడు వాడు. కప్పలైనవి అని చెప్పి నిజం కదా అది చెప్పడు. అది పని చేయలేదని అబద్ధమే చెప్పి కూర్చున్నాడు. అబద్ధాలు కోరు. 1వ నెంబరాడు. 2వ నెంబరాడు పంపిస్తారు. మళ్ళీ 2వ నెంబరాడికి కూడా మరి తండ్రి ఆసిపోతుంది కదా, కౌంటాడు. వాడు చెప్పలేదు కదా, మరి నిజం చెప్పలేదు కదా. ఫస్ట్ వాడు అన్నా నిజం చెప్పలేదు. ఇలా జరిగింది దారిలో ఇలా అయ్యింది కప్పలని చెప్పాను, అదే అయ్యింది, నిజం అయ్యిందని చెప్పలే. కొన్ని అదన్నా చెప్తే 2వ వాడికి ఇంకేదైనా నిజం చెప్పమనేవాళ్ళేమో. వాడు అబద్ధాలు కోరు కదా, జరిగింది చెప్పడు కదా. సరే నెంబర్ 2 బయలుదేరి తీర్చాడు. 2 కాయలు ఇచ్చి వ్యాపారి కౌంటాడు. 2వ వాడిని పంపించాడు. యథావిధిగా ఆయన వెళ్తూ ఉంటుంటే సంచిలో పెట్టుకుని, ఏమున్నాయి బాబు సంచిలో అంటాడు ఆ భిక్షగాడు. వీళ్ళ కర్మకి అతనే ఎదురొస్తున్నాడు ఏంటని అడుగుతున్నాడు. పోనీ అడగపోతే ఏమయ్యేదో అడుగుతున్నారు. కాయ అయితే మేలు రకం కాయ, అక్కడ ఊళ్ళో ఎక్కడా లేదు, వీళ్ళింట్లోనే ఉంది. అయితే దానిమ్మకాయలని చెప్పకుండా వీడు అబద్ధాలు అడిగా చేపలు ఉన్నాయి అంటాడు. చేపలు ఉన్నాయండి, సరే బాబు మంచిగా జరిగిద్దిలో వెళ్ళిపో, చేపలే ఉన్నాయిగా అంటాడు. అవును చేపలే తాత అని వెళ్ళిపోతాడు. రాజుదారి దగ్గరికి వెళ్ళి ప్రవేశపెట్టేసరికి రాజదర్బార్లో మంత్రగాడు జ్యోతిష్యుడు యథావిధిగా రాకుమార్తెను కూర్చోబెట్టి ఉంటారు. దానిమ్మకాయలు తెచ్చావా అంటే తెచ్చానంటాడు. బయట పెట్టమనేసరికి చేపలు ఎగురుకుంటా పడతాయి కింద. ఇక రాకుమార్తె డేక్కుంటా అంతఃపురంలోకి వెళ్ళిపోద్ది అనమాట. యథావిధిగా వీడిని కూడా 3-4 రోజులు పిచ్చి కొట్టి 5 రోజులకు వదులుతారు బయటికి. మరి రాజుగారి దగ్గరికి దానిమ్మకాయ అంటే దానిమ్మకాయే తీసుకెళ్తాడు. నేను దానిమ్మకాయే తెచ్చానండి, ఈ చేపలు ఎలా అయ్యో నాకు తెలియదండి అని కూడా అనట్లేదు అని చెప్పాడు. చెప్పాడు అందుకే దెబ్బలు కొట్టి వదిలేరు. నేను తెచ్చానండి, ఎందుకు అయినాయో తెలియట్లేదు అన్నాడు. విన్నారు, సైనికులు విన్నారు, అందుకే 4 దెబ్బలు కొట్టి 4 రోజులు వదిలేరు. అయితే 3వ రోజు 3వ వాడు నెంబర్ 3 ఉన్నాడు కదా, వీడు అబద్ధాలు చెప్పడు, నిజం చెప్తాడు. అబద్ధం చెప్పే పరిస్థితి ఏమన్నా వస్తే గనక మూగోడులాగా ఉంటాడు కానీ అబద్ధం చెప్పడు. అయితే బయలుదేరాడు. ఇద్దరు 2 తీసుకెళ్లారు కదా, ఒక 4-5 మంచి మేలు రకమైన కాయలు తీసుకొని సంచిలో వేసుకొని భుజాన్ని చేతి సంచి వేసుకొని బయలుదేరాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఊరు దాటిన తర్వాత ముసలి భిక్షగాడు తాత బయలుదేరుతా ఎదురొచ్చాడు. ఏం బాబు సంచి తీసుకెళ్తున్నా అంటే, కాయలు తీసుకెళ్తున్నాను తాత, రాకుమార్తె కోసమని చాటింపు వేయించారు కదా ఊళ్ళో, ఈ పెద్ద దానిమ్మకాయలు బాగున్నాయి కదా మేలు రకము, ఇది మంత్రించి పెడితే రాకుమార్తెకి ఆరోగ్యం కుదుటపడిద్దంట, అందుకనే వెళ్తున్నాను. సరే 4-5 ఉన్నాయి కదా, ఒక కాయ నువ్వు తింటా ఎల్లు, నీరసంగా ఉన్నావు ఎండను పడి అని ఒక కాయ కూడా ఇస్తాడు. మంచిది. ఒక కాయ కూడా ఇచ్చేసరికి సంతోషం బాబు, నువ్వు చక్కగా పెట్టావు, నాకు ఇవాళ నాకు ఆకలి తీరిద్ది, నీకు అంతా మంచి జరిగిద్ది అని చెప్పి వాళ్ళని కూడా అలాగే అన్నాడు. అంతా మంచిగా జరిగిద్దని వెళ్ళిపోయాడు. అయితే వాళ్ళు చెప్పిన అబద్ధం నిజమైంది, ఇతన్ని మాత్రం నిజం చెప్పాడు. దానిమ్మకాయ రాజుగారి దగ్గర ప్రవేశపెట్టారు. వెళ్ళంగానే కొంచెం తినటానికి పెట్టారు. దూర ప్రయాణం నుంచి వచ్చాడు కదా, తినటానికి కూడా కొంచెం పెట్టారు. అయితే వెళ్ళాక మా 2 అన్నలు వచ్చారు అని మాత్రం చెప్పలేదు. దానిమ్మకాయలు మా ఇంట్లో కాసినవి, మా నాన్నగారు పంపించారండి, రాకుమార్తెకి తగ్గితే పర్వాలేదు అని చెప్పి తీసుకొచ్చి పెట్టాడు. మంత్రగాడు జ్యోతిషుడు ఒక మంచి సమయంలో రాకుమార్తెను కూర్చోబెట్టి మంచి శుభ సమయంలో తినే ఏర్పాటు చేశారు. దానిమ్మకాయ వలవంగానే ఇంత పప్పులు ఉన్నాయి లోపల, దానిమ్మ గింజలు, మంచి మేలు రకం కెంపుల్లాంటి గింజలు. అది మంత్రించి పెట్టాక సగం కాయ తినంగానే హాయిగా ఉల్లాసంగా లేచి నిలబడింది. సగం రోగం తీరిపోయింది. అమ్మయ్య అనుకుంటారు రాజుగారు. ఇక మిగతా సగం తిన్నాక రోగం అంతా తీరిపోయింది అని పిల్లకి దిష్టి తీసి
మళ్ళీ చక్కగా మంగళ స్నానాలు చేపించి రాకుమార్తెను తయారు చేసి కూర్చోబెడతారు. కూర్చోబెట్టి మూడో అబ్బాయి వెళ్ళాక బాగా జరిగింది. ఫస్ట్ 2 దెబ్బలు తిని వచ్చాడు. ఈ విషయం రాజుగారికి తెలియదు. రాజుగారికి ఈ విషయం తెలియదు. ఇతను కూడా సైలెంట్గా ఉన్నాడు. రాకుమార్తె బాగా కోలుకుంది కదా, దండోరా వేయించిన ప్రకారం మంచి బహుమానం వేయించి సంచుల నిండా పెట్టి పళ్ళకి ఇచ్చి పంపిస్తారు రాజుగారు. అబద్ధాలు చెప్తే అబద్ధాలే నిజమైనవి, నిజం చెప్తే ఒకరికి ప్రాణం నిలబడింది. అవునా? మంత్రి ఇచ్చాడో కాయే బలంగా ఉందో పిల్లకి తిన్నాక బలం పుంజుకుందో తెలియదు, కానీ నిజమే చెప్పాలి కొన్నిసార్లు. డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర అబద్ధాలు చెప్పకూడదు అక్షయ. అవునా? మంత్రగాడి దగ్గర కూడా మంత్రగాడి దగ్గర కూడా అంతే. నిజంగా బాగా చెప్పావు. వాడి మంత్రం వేసి వదిలాడంటే వాడు చెప్పిన అబద్ధమే నిజమైంది కదా. అంతే మరి. కొంతమంది దగ్గర ఎవరు ఏ మనుషులో తెలుసుకొని మాట్లాడాలి. నోటికొచ్చిన అబద్ధాలు చెప్తే ఆ నిజాలే నెత్తిన శనై కూర్చుంటాయి. కాబట్టి కుదిరినంత వరకు మనం సేఫ్గా ఉంటా నిజం చెప్తే బాగుంటుంది. సరేనా? అప్పుడే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం, దెబ్బలు తినకుండా. రాజుగారి దగ్గర దెబ్బలు తినకుండా హాయిగా ఇంటికి చేరుకుంటాం కదా. కథ బాగుందా? కథ కంచికి మనం ఇంటికి. కథ ఎప్పుడు కంచికి వెళ్ళిపోవాలి, మనం మాత్రమే మన ఇంట్లో ఉండాలమ్మా. బంగారు తల్లి. సరే, ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మంచి కామెంట్ పెట్టండి. కథ ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్.